తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేసిన సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రైతు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై రైతులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని అన్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో సాగు పెట్టుబడుల భారం తగ్గి రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఒకసారి ఓకే నీకు ఎన్ని ఎకరాలు కొట్టేది రైతు బంధు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు 7 ఎకరాల 30 గుంటలకు పడ్డది. నాకు రైతు బంధు 41,400 రూపాయలు వచ్చినాయి నాకు. ప్రభుత్వానికి ధన్యవాదాలు. పేరు ఏనుగుల లచ్చిరెడ్డి బండపల్లి. తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో రైతుల కొరకే మన రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు కృషి చేసుకుంటూ మొట్టమొదటగా ప్రజాప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమంలో వానాకాలం పంట కొరకు ఎకరానికి 6,000 చొప్పున నాకొక్కరికే ఇప్పుడు 6 ఎకరాలకు 6,36,000 మా ఖాతాలో జమ అయినాయి. ఇలా ఇప్పుడు ఈ రోజు వరకు 8 ఎకరాల వరకు జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతుంది. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా సంక్షేమ ప్రాధాన్యతగా రైతుల వ్యవసాయాన్ని పండుగల మార్చే దిశగా మరి రైతులకు పెట్టుబడి కింద రైతు భరోసా కింద 7,135 కోట్ల రూపాయలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు విడుదల చేయడం జరిగింది. రైతు భరోసా కింద మరి రైతులను మహారాజుగా మార్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ మరి మన విమాన నియోజక వర్గంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ప్రతి పనిలో అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఎవరికి కష్టనష్టాలు జరగకుండా చూసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇలా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంటే మన ప్రభుత్వము ఈ డబ్బులు రైతు భరోసా కింద విడుదల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలతోటి కలుపుకొని పండుగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. రైతులందరికీ పంట సహకారాన్ని, రైతు భరోసాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రతి రైతు ఖాతాలో ఇప్పటి వరకు రైతులు చెప్పిన దాని ప్రకారమే 7 ఎకరాల పైచిలుకున్న నాకు ఈ రైతు భరోసా సాయం అందిందని చెప్పిన మాట. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రైతులు రాజు చేయాలని చెప్పని, రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ 30 మాసాలలో 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా మొదటి ప్రాధాన్యత రైతాంగానికి అందాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయంలో అధిక మొత్తంలో రైతు ప్రయోజనాల కోసం చేసిన కార్యక్రమం కూడా చూసినాం. రైతు భరోసా ఇప్పటివరకు 36,000 కోట్ల రూపాయలను అందించినటువంటి సందర్భంలో 10వ తేదీన డిప్యూటీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరలో 10వ తేదీన ఈ రైతు భరోసా ఉత్సవాలను మొదటి రోజు జరుపుకోవాలనుకుంటే వర్షాల కారణంగా ఆగినటువంటి స్థలంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చేటువంటి ఈ రైతు భరోసా ఉత్సవాలను మధిరలో 10వ తేదీన జరుపుకుంటూ 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వాలని చెప్పిన నిర్ణయాన్ని పూర్తి చేసేటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున మధిరలో జరిగేటువంటి బహిరంగ సభకు తరలి రావాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజే మరి పిలుపునివ్వడం జరిగింది. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తూ పండించిన పంటలు మద్దతు ధర కొనుగోలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో ఈ రైతు భరోసాను కూడా
ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా సకాలంలో అందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత రైతాంగాన్ని పక్షాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.